ఇక్కడ వాక్యం కూడా అంతే. ఎవరైతే వినాలనే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి వాక్యం అర్థమవుతుంది. మీలో చాలా మందికి అసలు ఏం చెప్పారో అర్థం కాదు. చెప్పండి, ఎన్ని పండుగలు చెప్పారు చూసారు? అర్థం ఏంటి? అమ్మగారు సంఘాలు ఎక్కడ కనపడింది అంటారు? ఎక్కడ పోయి అర్థమైంది. ఎంతకు ముందే చెప్పారు ఈ పండుగల గురించి. ఇంకో పండుగ ఏంటి మరి? ఇప్పుడు చెప్పాను యాడ్ చెప్పారు. ఏంటంటే యాడ్ చెప్తున్నారు. ఎవరైతే వింటారో వారితోనే దేవుడు మాట్లాడుతారు. వినేవారే దేవుని స్వరమును వినగలరు. వినేవారితోనే దేవుడు మాట్లాడతాడు. సమయంలో దేవుడు చిన్న వయసులోనే మాట్లాడి వినాలనే ఆసక్తి అనుకున్నారు. అందుకనే వినగలిగిన చెవి, ఏం చెవంట? వినగలిగిన చెవులు కావాలి. వినగలిగిన వాడు, చెవులు కలిగిన వాడు వినుగాక. మరేమంటారు? ఏమంటాడు అక్కడ? చెవి కలిగిన వాడు వినుగాక. చెవి కలిగిన వాడు వినుగాక.